మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దావీదు గొల్యాతు యుద్ధం గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చిన్న పిల్లలకు కూడా దావీదు గొల్యాతు యుద్ధం గురించి తెలుసు. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానం అనేది ఆత్మీయ నేత్రములు దేవుడు విప్పినప్పుడు కలిగే కొత్త ప్రత్యక్షతని మనం చూడగలుగుతాం. అయితే దావీదు గొల్యాతు యుద్ధం జరిగినప్పుడు మనమందరము ఎప్పుడు వినేది ఏంటి అంటే, నేను యెహోవా పేరిట వస్తున్నాను, జీవము గల దేవుని ప్రజలను ఎదిరించుటకు ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని దావీదు అంటాడు. అయితే యుద్ధం యెహోవాదే అంటాడు. మరి వడిసెలని ఒక చేతికర్రని ఒక వడిసెలని 5 రాళ్లని తీసుకొని గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఒక్క రాయితోనే గొల్యాతు నుదురు మీద కొడితే అది దూసుకెని పోయి గొల్యాతుని చంపుతుంది. అయితే ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే. మన జీవితంలో కూడా అనేక మంది గొల్యాతు లాంటి సమస్యల్ని అనుభవిస్తున్నారు. కానీ వారందరూ కూడా యెహోవా పేరిట వెళ్తున్నాను, యేసు పేరిట వెళ్తున్నాను అంటే అని చెప్పినప్పుడు మీ గొల్యాతు చనిపోవట్లేదు, మీ గొల్యాతు ఇంకా ఉంటున్నాడు. గొల్యాతు చనిపోయాడు అనుకున్నా సరే దానికి సంబంధించిన ఫిలిస్తీన్ల సైన్యం అనేది మీ జీవితంలో మిమ్మల్ని యుద్ధం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంటది. అంటే మీకు ఇష్టం లేదు మీ సరిహద్దుల్లో వచ్చేసి శత్రువు వచ్చేసి మీ మీద దాడి చేయటానికి, మీ ప్రాణాలు తీయటానికి, మీకున్న ఆస్తిని, మీకున్న ఆరోగ్యాన్ని, మీ పరిస్థితుల్ని, మీ ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, పిల్లల్ని, మీ మానసిక శాంతిని దొంగిలించటానికి అనేక రకమైన గొల్యాతు లాంటి సమస్యలు మీ జీవితంలో వస్తూ ఉన్నా సరే, మరి మీరు యుద్ధం యెహోవాది అని చెప్తున్నారు కదా. యుద్ధం యెహోవాది అని చెప్పినప్పుడు మరి ఒక్క రాయితో దావీదు చంపాడు కదా. మరి పరిశుద్ధాత్మని మనం లోపల నింపుకున్నాం కదా, మనం నోటితో ఒప్పుకున్నాం కదా యేసు దేవుడని, అలాగే ఆయన పేరిట బాప్తిస్మం పొందాం కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అయినా మన జీవితాల్లో గొల్యాతులు ఇంకా పడిపోవడం లేదు. గొల్యాతు సమస్యలు, ఆ సవాలు అనేది మన జీవితాన్ని ఇంకా వీడటం లేదు. 40 రోజులు ఇశ్రాయేలీలకి ఇదే సమస్య ఉన్నది. 40 రోజులు ఇశ్రాయేలీలందరి దగ్గరికి వచ్చి గొల్యాతు అందరి దగ్గరికి వచ్చేసి సవాల్ చేస్తున్నాడు. ఏంటి, ఒక్కళ్ళుంటే పంపించండి అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దావీదుకి వినబడేంత వరకు మాత్రమే 40 రోజులు ఇశ్రాయేలీల్ని భయపెట్టిన వ్యక్తి గొల్యాతు. ఎప్పుడైతే దావీదుకి ఈ గొల్యాతు ఇలా ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడని తెలిసిన వెంటనే దావీదు ఒక్కసారిగా రోషం తెచ్చుకొని, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని ప్రజలను ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే, చుట్టూ అందరు చూస్తున్నారు, అతని ఆయుధాలు చూస్తున్నారు, గొల్యాతు ఉన్న ఎత్తు చూస్తున్నారు, అతని దేహదారుఢ్యం చూస్తున్నారు. కానీ తనలో ఉన్న దేవుణ్ణి, తనలో ఉన్న పరిశుద్ధాత్మని దావీదు గుర్తించగలిగాడు. తనకి అంతకు ముందు కూడా అనుభవాలు ఉన్నాయి ఈ పరిశుద్ధాత్మతో. ఎలాంటి అనుభవాలు ఉన్నాయంటే, ఒక సింహాన్ని చంపాడు, ఒక ఎలుగుబంటిని చంపాడు. ఆ సింహాన్ని కూడా ఏదో స్టోన్ తో చంపాడా కాదు, నోరు పట్టుకొని చీల్చి గడ్డం పట్టుకొని దాన్ని సింహాన్ని చంపుతాడు దావీదు. దేనికోసం? ఒక్క గొర్రె పిల్ల కోసం. మొదటి సమూయేలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో దావీదు గొల్యాతుల గురించి ఉంటుంది. అయితే గడ్డం పట్టుకొని ఒక సింహాన్ని చంపాడు అంటే దేవునితో దావీదుకి సంబంధం ఉన్నది. ఎలాంటి సంబంధం అంటే, చాలా మంది ప్రార్థన చేస్తారు కదా, దేవా అది చెయ్యి, దేవా ఈ చెయ్యి, దేవా నేను ఇలా నమ్ముకున్నాను, దేవా నన్ను కాపాడు, ఇలా జరుగుతుంది. అంటే నీ నుంచి ఒక మోనోలాగ్ మాత్రమే వెళ్తుంది. మోనోలాగ్ అంటే నీ మాటలు మాత్రమే వెళ్తాయి, కానీ దేవుని నుంచి ప్రత్యుత్తరం అంటే దేవుని నుంచి వినగలిగేంత శక్తి అనేది ఇంకా రాలేదన్నమాట. ఆ గిఫ్ట్ అనేది ఇంకా రాలేదు. కానీ ఇక్కడ దావీదు పరిస్థితి అలా లేదు. దేవుడితో ఒక ప్రయాణం ఉంది. దేవుడు దావీదుని ఎక్కడ పెట్టాడంటే,
ఎప్పుడైతే సమూయేలు దావీదు మీద అభిషేకించాడో, యేసయ్య అభిషేకించమని చెప్పినప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడు హృదయానుసారి అని చెప్పాడు. అంటే దేవుని యొక్క హృదయంలో ఏదైతే ఉంటుందో దావీదు హృదయంలో కూడా అదే ఉంటది. అదే ఉగ్రత దేవుడికి వచ్చే రోషం అని అక్కడ వచ్చింది. మిగతా విషయాల్లో ఎక్కడన్నా రోషం కలిగి ఉన్నాడా, ఉగ్రత కలిగి ఉన్నాడా, చంపేయాలనుకున్నాడా? ఎక్కడ ఏం జరగల. ఎవరు ద్వేషించినా సరే వాళ్ళని ఇంతగా పగబట్టలేదు. కానీ ఒక్కసారిగా దేవుడికి సంబంధించిన జనములను తిరస్కరించినప్పుడు దావీదుకి రోషం వచ్చింది. అలాగే దావీదు యొక్క ప్రయాణంలో ఆ సింహాన్ని చంపకముందు, ఎలుగుబంటిని చంపకముందు ఏం జరిగిందంటే దావీదు అభిషేకింపబడ్డాడు. ఇశ్రాయేలు రాజుగా దావీదు సమూయేలు చేత అభిషేకింపబడ్డాడు. సీక్రెట్ గా అభిషేకింపబడతాడు. కానీ అతడు అందరి ముందు ప్రత్యేకించి ఇశ్రాయేలీల రాజు అని సమూయేలు అభిషేకించలేదు. సీక్రెట్ గా అభిషేకింపబడతాడు. తన అన్నల ముందు అభిషేకింపబడతాడు. అప్పటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వస్తుంది. బలముగా వచ్చినప్పుడు అతడు కార్యాలు చేస్తే టెస్టిమోనీ ఏముందో తెలుసా? మొదటి సమూయేలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదివినట్టయితే అతని టెస్టిమోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలు మాట్లాడలా, వాళ్ళ తండ్రి మాట్లాడలా, వాళ్ళ బంధువులు మాట్లాడలా. కానీ కింగ్ ప్యాలెస్ లో ఉండే, రాజగృహంలో ఉండే, రాజు దగ్గర పని చేసే సేవకుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదివినట్టయితే, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియు అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. ఇన్ని చెప్పాడు. శూరుడు, యుద్ధశీరుడు, కరేజియస్ పర్సన్, బ్రేవ్ పర్సన్ అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ అంటే, ఇతడు సింహాన్ని చంపింది, ఎలుగుబంటిని చంపింది తెలుసు. కానీ ఇతన్ని ఐడెంటిఫై చేసి, రికగ్నైజ్ చేసి యెహోవా తోడుగా ఉన్నాడని చెప్పింది ఎవరంటే ఇంట్లో వాళ్ళు కాదు, చుట్టుపక్కల వాళ్ళు కాదు, బంధువులు కాదు. కానీ బయట వాళ్ళు తెలుసుకుంటున్నారు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అతను చమత్కారంగా వాయించగలడం మాత్రమే కాదు, ఇవన్నీ చేస్తాడు. అతడు మాట నేర్పరి అని కూడా చెప్పాడు. అయితే దావీదుకి ఇవన్నీ, ఒక సింహాన్ని ఎలుగుబంటిని చంపడం అనేది ఈజీ ఏం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు దావీదు అలా చేయగలిగాడు. సంసోను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు చేయగలిగాడు. దావీదు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు అలా సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు. దానికి దావీదు తీసుకున్న ట్రైనింగ్ ఏంటో తెలుసా? బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడుందో తెలుసా? రాజుగారు కుమారులు, లేకపోతే రాజుగారి సేవకులు, యుద్ధానికి ప్రిపేర్ అయ్యే సైనికులు ఎక్కడ ప్రిపేర్ అవుతారు అంటే వాటికంటూ వాళ్ళకు ఒక ఫీల్డ్ ఉంటది. అక్కడ వాళ్ళకి తెలిసిన ఏరియాలో కొంతమంది కోచెస్ ఉంటారు, వాళ్ళకి అలాగ శిక్షణ ఇస్తారు. కానీ దేవుడు ప్రాక్టికల్ గా ఒక అరణ్యంలో దావీదుకి ట్రైనింగ్ ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కూడా అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో అంటే ఏంటో తెలుసా? ఒంటరితనం ఉంటది, ఏకాంతం ఉంటది, సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పగలు రాత్రి మరి ఒక్కళ్ళే ఉండాలి. మరియు జాగ్రత్తగా మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు అప్పగింపబడిన దాన్ని మీరే కాపాడాలి. మీకు సహాయం చేసే దేవుడు తప్ప ఇంక ఎవ్వరు ఉండరు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ స్వాస్థ్యాన్ని కోల్పోతారు. గొర్రెపిల్లని కోల్పోతాడు, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం. ఒక గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన దావీదు దేవుడి హృదయాన్ని గెలుచుకున్నాడు. తన ప్రాణం పోతే పోయినలే, గొర్రెపిల్ల ప్రాణం పోతే పోనీలే అని ఊరుకోలా. ఒక్క గొర్రె పిల్ల అయినా సరే సింహం నోట్లో ఉంటే ఆ నోట్లో నుంచి పట్టుకొని లాగి ఆ సింహాన్ని చంపాడంట. అపవాది అయిన సింహం కూడా, గర్జించు సింహం మన జీవితాల్లో ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే దావీదు వలె మనము నడుచుకోవాలి. దావీదు కలిగి ఉన్న పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి. దావీదు హృదయానుసారిగా ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. దావీదు తనకి వేరే ఆయుధాలు ఇచ్చిన, శారీరక పరంగా యుద్ధాయుధాలు సౌలు సైన్యం నుంచి ఇచ్చినా సరే ఆ యుద్ధాయుధాలని అతను తృణీకరించి తన వాడుకు అయిన గొర్రెల కాపరి ఏమేమి ఆయుధాలు ధరిస్తాడు? ఒక చేతికర్ర,
మరియు ఒక వడిసెల 5 రాళ్లు, ఇవి మొత్తం 7 ఈ ఆయుధాలని ధరించుకొని, ఇవి ఆయుధాల ఒక శత్రువుని, ఒక సైన్యంలో ఉన్న ఒక గొల్యాతు లాంటి ఒక శూరుణ్ణి, వీరుణ్ణి ఫిలిస్తీన్ సైన్యం నుంచి ఓడించడానికి అవి ఆయుధాల కాదు. డేవిడ్ ఇస్ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినట్టయితే వీళ్ళు చేసేది పక్కన వాళ్ళు అపహాస్యం చేసేలాగా ఉంటది. గొల్యాత్ అంటాడు, నేనేమన్నా కుక్కనా, నువ్వేంటి నన్ను కర్ర తీసుకొని వచ్చావేంటి? గొల్యాత్ దగ్గర ఎంత పెద్ద ఖడ్గం ఉంటది, ఎంత పెద్ద జాలైన్ ఉంటది, ఎంత పెద్ద స్వర్డ్ ఉంటది. తల దగ్గర నుంచి తను ధరించుకున్న అన్ని కూడా, ఆ కవచాలన్నీ కూడా చాలా బరువైనవి కూడా ఉంటాయి. ఎంత బరువు కూడా మనం వాక్యంలో చదువుతాం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి దావీదుకి ఉన్న ఒకటే తేడా, చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే శత్రువును చూస్తున్నారు, కంటికి కనిపించే శత్రువును చూస్తున్నారు. కానీ దావీదు పరిశుద్ధాత్మను నిండుకున్నవాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. మన జీవితంలో కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరమైన శత్రువుని చూపిస్తున్నా సరే కూడా మనలో దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని మనం చూడాలి. పరిశుద్ధాత్మ ఆయుధాలను మనం ధరించుకోవాలి. దావీదు ధరించుకున్న ఆయుధాలు ఏంటంటే, దుడ్డుకర్ర ఏం సూచిస్తుందంటే డైరెక్షన్ ని సూచిస్తుంది. ఒక గొర్రెల కాపరి తన గొర్రెల్ని ఎటువైపుకి తిప్పాలో అని డైరెక్షన్ చూపించడానికి ఆ దుడ్డుకర్రని వాడతాడు. వాక్యంలో ఇలా ఉంటది, కీర్తనల 23వ అధ్యాయంలో, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే గొర్రెల్ని ఆదరించేది ఏంటంటే దుడ్డుకర్ర. దుడ్డుకర్ర ఎలా ఆదరించబడుతుంటే, గొర్రె ఎందులోనైనా పడిపోయినప్పుడు కూడా ఆ దుడ్డుకర్ర సహాయంతో తీస్తారు. అంటే దావీదు ఆదరణ పొందేది దుడ్డుకర్రతో. ఆ చుట్టూ చూసే వాళ్ళకి ఆ కర్ర పట్టుకొని వెళ్ళడం అనేది ఆత్మీయంగా కనిపించదు, శారీరకంగా అపహాస్యం చేసేదిలాగా ఉంటది. కానీ మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమైతే మనము ఆత్మీయ ఆయుధాలు ధరించాలి. ఆత్మీయ ఆయుధాలు ధరించుకొని పరిశుద్ధాత్మ డైరెక్షన్ లో దావీదు ఉన్నాడని ఆ కర్ర సాదృశ్యంగా పట్టుకొని వెళ్ళాడు. వడిసెలని ఎందుకు వాడతారంటే, గొర్రెల కాపరులు వాళ్ళు ఏదైనా యానిమల్స్, జంతువులు వచ్చి గొర్రెల దాడి చేసినప్పుడు వాటిని చంపడానికి వడిసెలను వాడతారు. అలాగే 5 సన్నని రాళ్లని దావీదు వాడాడు. నీళ్లలో నుంచి తీసిన 5 సన్నని రాళ్ళను తీసుకున్నాడు. అంటే ఆ 5 సన్నగా ఎందుకు రాళ్ళు ఉంటాయంటే, నీళ్లలో పడి ఆ ప్రవాహంలో పడి నాని నునుపుగా పదునుగా తయారవుతాయి, చక్కగా అందంగా ఉంటాయి. ఆ పదునైన రాళ్ళను తీసుకున్నాడు. అలాగే విశ్వాసి జీవితంలో కూడా మన ఆయుధాలు, మన ఆత్మీయ ఆయుధాలు ఎలా ఉండాలంటే, వాక్యంతో కడగబడి ఆ ఆయుధాలు పదును పెడుతూ ఉండాలి. ఆ 5 ఆయుధాలు తను తీసుకెళ్లాడు. ఒక్క ఆయుధంతో గొల్యాతు చనిపోతాడని తెలుసు. కానీ మనం సిద్ధపడేది ఎలా ఉండాలంటే, మన ప్రతి ఆయుధాన్ని మనము నునుపుగా పెట్టుకోవాలి. ప్రతి ఆయుధములో వాక్యముతో ఎప్పుడు తడుస్తూ ఉండాలి, నిత్యము తడుస్తూ ఉండాలి. అప్పుడే మన ఆయుధాలు నునుపుగా ఉంటాయి. ఒక్క రాతితో శత్రు సిగ్గుపరచబడ్డాడు. ఒక్క రాతితో సైన్యం, ఫిలిస్తీన్ అందరూ ఓడిపోయారు. అయితే ఈ గొల్యాతును మాత్రమే కాకుండా దావీదు ఏమని చెప్పాడు తెలుసా? ఈ రోజు నేను నిన్ను కత్తితో చంపివేసి ఈ ఫిలిస్తీన్లను కూడా, వాళ్ళకు కూడా చెప్తాడు, నేను మిమ్మల్ని కూడా చంపేస్తాను అని చెప్తాడు. ఈ రోజు ఫిలిస్తీన్ల కళేబరాన్ని నేను ఆకాశ పక్షులకేస్తానని చెప్పేసి దావీదు ఎంతో రోషంగా మాట్లాడతాడు. ఎప్పుడు యుద్ధానికి ప్రారంభానికి ముందే మాట్లాడతాడు. ఆ తర్వాత మాట్లాడాల అంటే తను గొల్యాతును చంపుతాడు అని ఖచ్చితంగా తనకి తెలుసు. ఎక్కడ నుంచి నమ్మకం వస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నమ్మకం వస్తుంది. గత విజయాలు తను పొందుకున్నాడు. పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు అందరూ భయపడుతున్నారు, కానీ తను భయపడ. తనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, తనలో ఉన్న దేవుని శక్తి ఎంత బలంగా ఉందో దావీదుకు తెలుసు. ఒక్కసారిగా శత్రువు మీద పడ్డాడు. దానికి యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడు. ఎన్నో సంవత్సరాలు యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. అనుకుంటా ఉండొచ్చు, అరణ్యంలో నేను అనేక సంవత్సరాలు ఉన్నానే, మగ్గుతున్నానే, నా జీవితం ఇంకా అరణ్యం పాలైపోయింది అనుకోవచ్చు. కానీ ఈ అరణ్యంలోనే బహు బలమైన యుద్ధశాలిగా, బహు నేర్పరిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. నీకంటూ ఒక సమయం రాబోతుంది. ఆ సమయము ఆసన్నమైనప్పుడు గొల్యాతు ఎదురుగా కనబడతాడు. అన్నిటికంటే పెద్ద సమస్య ఎదురుగా కనబడుతుంది. కానీ నువ్వు విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు ఆ గొల్యాతుని ఖచ్చితంగా ఓడించగలుగుతావు. దానికి నువ్వు వాక్యంతో ఉదక స్నానము చేయబడి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు అరణ్య అనుభవములో ఉన్న, ఈ వాక్యాన్ని చూస్తున్న నీవు బహు చింతాక్రాంతుడవై సహోదరుల చేత కుటుంబం చేత పీడింపబడుతున్న వాడివైనా సరే కూడా, అయ్యా కుటుంబంలో అపహాస్యం పాలవుతున్న వాడివైనా సరే, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీకంటూ ఏమీ లేదని నిన్ను
తృణీకరిస్తున్నా సరే కూడా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నిన్ను దావీదు వలె నిన్ను యుద్ధ వీరుడుగా మారుస్తున్నాడు బిడ్డ. రాషియా లబరా బోసింబారా మషి ఎల్లిఘర మహోసంబారా కోశకర ఉల్లిగుర బసియా ఎల్లికర మషిక మందిరికసియా యేసు పరిశుద్ధ నామములో యేసయ్య ఇవాళ వింటున్న ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. అయితే యుద్ధం ప్రారంభించే ముందు దావీదు ఏమని చెప్తాడంటే, అందరూ ఏం చేస్తారు, యెహోవా ఈట చేత కత్తి చేత రక్షించువాడు కాదు, యెహోవా ఈట చేత కత్తి చేత రక్షించేవాడు కాదు. నువ్వు అయితే గొల్యాతుని అంటాడు, నువ్వు ఈటతో వస్తావేమో కత్తితో వస్తావేమో, నేను యెహోవా పేరట వస్తున్నాను అంటే యెహోవా పేరు అనేది ఒక వెపన్, ఒక ఆయుధము. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని నామము శత్రువు మీద రెండంచుల ఖడ్గము. అది శత్రువుని చీల్చి వేస్తుంది. ఖచ్చితంగా విజయము సొంతమవుతుంది. కనుక నువ్వు ఏమాత్రం వెరవకు. నీవు చుట్టుపక్కల వాళ్ళ ఆయుధాలు చూసి నువ్వు భయపడక్కర్లేదు. వాళ్ళు భయపడే వాళ్ళ ఆయుధాలు నీకెందుకు? కానీ దేవుడు నీకిచ్చిన ఆయుధాలు, నీకిచ్చిన ఆత్మీయ అనుభవములో ఇంకా వృద్ధి చెందు. ఇంకా ఆ ఒక వాక్యంతో ఇంకా ఇంకా కడగబడు, ఇంకా నునుపుగా తయారవు, ఇంకా పదును పెట్టని. అప్పుడు ఒక్కరోజు గొల్యాతుని ఎదురైనప్పుడు దేవుని పేరట వెళ్ళి ఆ యుద్ధం యెహోవాదని చెప్పేసి నీ దగ్గర ఉన్న ప్రతి ఆయుధాన్ని నునుపు చేసి, కానీ ఒకే ఒక ఆయుధంతో ఆ గొల్యాతు అనే శత్రువు కూలిపోబోతున్నాడు. మరియు ఆ తర్వాత ఏం చేస్తాడు? విశ్వాసులందరూ చేసేది ఇది. ఫైనల్ గా చేసేది ఏంటి? గొల్యాతుని చంపేశాడు. తర్వాత ఏం చేయాలి? ఫిలిస్తీన్ సైన్యాన్ని కూడా చంపేయాలి, లేకపోతే వాళ్ళని తరిమేయాలి. గొల్యాతుని కిల్ చేసిన తర్వాత, పడిపోయిన తర్వాత గొల్యాతు కత్తితోనే గొల్యాతుని చంపేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇదేంటి, ఇది పరిస్థితులకు సరిపోయినట్టుగా లేదే, ఇది డిఫరెంట్ గా ఉంది, ఇలా చేస్తే కరెక్ట్ కాదేమో అనుకోవచ్చు. కానీ దేవుడు ఏదైతే ప్రేరేపిస్తున్నాడో అదే చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేది. ఆ ప్రేరేపణ బట్టి దావీదు కత్తి తీసుకెళ్ళలా, ఇంకేది తీసుకెళ్ళలా. గొల్యాతు కత్తితోనే గొల్యాతును చంపేసి ఆ మెడ తెగవేసి అది పట్టుకొని వచ్చేసి యెరూషలేముకి వెళ్తాడు. అయితే ఈ దావీదు తన జీవితం అంతా సంతోషంగా ఉన్నాడా? లేదు కదా, దుఃఖంలో ఉన్నాడు. విరిగిపోయిన హృదయం, నలిగిపోయిన హృదయం, తన హృదయం ఎంతగా క్షీణించిపోయింది ఒక్కొక్కసారి అయితే. కానీ ఆ విరిగిన మనస్సుతోనే దేవుని ఆరాధించాడు. అరణ్యంలో ఉన్నప్పుడు అనేక రకమైన కీర్తనలు రాశాడు. తర్వాత రాజైన తర్వాత కీర్తనలు రాశాడు దావీదు. ఎలాగే 150 కీర్తనలో 73 దావీదు రాసిన కీర్తనలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో గొల్యాతు కూలిపోవాలనే ఉద్దేశంతోనే దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఒంటరిగా తీసుకునే ట్రైనింగ్ చాలా బలమైన ట్రైనింగ్. బయట తీసుకునే ట్రైనింగ్ క్యాంప్స్ లో తీసుకునే ట్రైనింగ్ కంటే కూడా అరణ్యంలో తీసుకునే ట్రైనింగ్ అనేది చాలా బలమైంది. విశ్వాసుల జీవితాల్లో, భక్తుల జీవితాల్లో కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ గొల్యాతుని ఎందుకు పెడుతున్నాడు? ఎప్పుడైనా చూడండి, మీరు ఓడించగలిగే సమస్య వచ్చినప్పుడు మీరంతగా మీ ఆత్మీయంగా ఇంకొంచెం అభివృద్ధి చెందలేరు. కానీ ఎప్పుడైతే మీరు ఓడించలేని శత్రువు వచ్చాడో అప్పుడు దానికి ఈక్వలెంట్ గా అంతకంటే పైకెత్తుగా మీరు ఎదిగి ఆ శత్రువును ఓడించే సామర్థ్యం దేవుడిస్తాడు. అంటే ఈ గొల్యాతు అనేది మీ జీవితంలో కనిపించాడు అంటే మిగతా అందరు భయపడుతున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొల్యాతుని యేసుక్రీస్తుల వారే పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించి దావీదు చేత యుద్ధం చేయించి హతం చేయించాడు. నువ్వు చేసేది ఏమీ లేదు, దేవుని యొక్క శక్తిని పొందుకోవడమే, దేవుని యొక్క శక్తిని పొందుకోవడమే. దానికి దావీదు ఎన్ని సంవత్సరాలు ఎంత ఆరాధించాడు, ఎంత ప్రార్థించాడు, ఎంత కీర్తించాడు, ఎంత స్తుతించాడు, ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు. అన్ని సంవత్సరాలు తను చేసిన అరణ్యంలో నేర్చుకున్న విద్యంతా ఎవ్వరికి పెద్దగా ఐడెంటిఫై అవ్వలేదు. కానీ ఒకానొక రోజు దేవుడు నిర్ణయించిన రోజు నీకంటూ వస్తుంది. ఆ నిర్ణయం అనేది దేవుడు నీకు ఏదైతే డెస్టినీని పెట్టాడో ఆ డెస్టినీలోకి నువ్వు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఆ డెస్టినీని కొని వెళ్ళాలి అంటే నీకు కఠినమైన సవాలు ఎదురవుతుంది. ఆ కఠినమైన సవాలు నువ్వు ఓడించావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నీవు దేవుడు అభిషేకించిన దానికి ముందుకెళ్తున్నావు. నీవు రాజు అయిన యాజక సమూహంగా పిలువబడ్డారని వాక్యం సెలవిస్తుంది. నీవు రాజులైన యాజక సమూహంగా ఉండాలంటే నీవు అనేక సంవత్సరాలు తర్ఫీదు పొందాల్సిందే.
అందులో ఏ మాత్రం రాజీ లేదు. ఎక్కడైనా రాజీ పడ్డావా అక్కడేం జరుగుతుందంటే మళ్ళీ నువ్వు వెనక్కి పడిపోతావు. దేవుడు మరలా పైకి తీసుకుంటాడు, కానీ వెనక్కి పడిపోతావు ముందుకెళ్తా. ఇలా అనేక సంవత్సరాలు ఉండటం కంటే నువ్వు పడిపోకుండా ముందుకు పరిగెత్తు. యవనస్తులారా మీరు బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు తప్పక తొట్టిల్లనే వాక్యం నేను ఎందుకు అది ఎక్కువగా చూస్తున్నావు? ఆ వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తున్నాం? యవనస్తులు తొట్టిల్లుతారు అనే వాక్యం మీద నీకు ఫోకస్ వెళ్ళిందనుకో, ఖచ్చితంగా నువ్వు తొట్టిల్లుతాను అన్న ఫీలింగ్ లో ఉంటావు. కానీ యవ్వనస్తులారా మీరు బలవంతులని చెప్పారు కదా, కనుక ఖచ్చితంగా మీరు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ద్వారా అనేక కార్యాలు జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా మిమ్మల్ని తృణీకరించిన వారు, మిమ్మల్ని తిరస్కరించిన వారు, నీవు బాలుడవే కదా, నువ్వు ఏం చెయ్యలేవు అనుకునే వాళ్ళు కూడా దెమ్మ తిరిగిపోయేంత గొప్ప విజయాలు మీరు సొంతం చేసుకుందరుగాక. ప్రభు అయిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. అయితే ఈ దావీదు గొల్యాతు యుద్ధాన్ని మనం చూస్తూ నేర్చుకున్నది ఏంటంటే, దావీదు శరీరానుసారి కాదు, ఆత్మానుసారి. మన జీవితంలో కూడా ఆత్మకి మనము విధేయత చూపాలి. మనము ఎక్కడైతే చెడుతనము జరుగుతుందో యేసయ్య ఏమని చెప్తాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కంటిని తీసేసుకో, చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చేతిని తీసేసుకో. ఎందుకంటే ఒక కన్ను లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది మంచిది, ఒక చెయ్యి లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది మంచిదని ఇంత గట్టిగా యేసయ్య చెప్పారు. గట్టిగా ఎందుకంటే ఖండితంగా చెప్పారు. అంటే నువ్వు కన్నులతో గాని, నీ చేతులతో గాని, నీ శరీరంతో గాని పాపానికి దూరంగా ఉండమని చెప్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క సమర్పణని, దేవుని పట్ల మీకుండే డెడికేషన్ ని ఒకసారి మళ్ళీ పరిశీలించుకోండి. కొంతమంది దేవుని చేత పిలువబడిన బలమైన అభిషేకింపబడిన వారు కూడా ఈ వాక్యం వింటున్నారు. అయితే మీరు అభిషేకించబడిన తర్వాత అనేక మార్లు దేవుడు పిలిచిన పిలుపుకి వెనక్కి అనేక సార్లు వేశారు. ఒక్కసారిగా, 2 సార్లు, 3 సార్లు. ఇప్పటి వరకు కూడా మీలో డెడికేషన్ ఎలా ఉంటుందంటే, కొన్ని సంవత్సరాలు బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు బాగోట్లేదు. పరిస్థితులకి తల ఒగ్గుతున్నారు. దావీదు చూసారా, ఒకసారి తను ఎలుగుబండిని చంపాడు, ఒకసారి మరి ఆ సింహాన్ని చంపాడు. సింహం ఎదురుగా ఒక పిల్లాడు, ఒక 20 years అనుకోండి, ఎగ్జాంపుల్ 16 to 20 years ఉండే ఒక యంగ్ బాయ్ వెళ్ళగలుగుతాడా సింహం ఎదురుగా? ఇప్పుడు కానీ అతను వెళ్ళాడు. ఎందుకు? ఎవరు ప్రేరేపిస్తే వెళ్ళాడు? దేవుడు ప్రేరేపిస్తే. మీ జీవితాల్లో కూడా దేవుడు ప్రేరేపిస్తే ఖచ్చితంగా దేవుడి నుంచే రావాలని గుర్తులు మీరు అడగండి. ఖచ్చితంగా 2 లేక 3 గుర్తులు కూడా దేవుడు మీకు చూపిస్తాడు. ఎందుకంటే గిద్యోనికి చూపించినట్టే మీకు కూడా రుజువులు చూపిస్తాడు. అయితే మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణకి మీరు లోబడాలి. ఎందుకంటే బలులు అర్పించుట కంటే విధేయతగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం ఇచ్చే బలులు, మనం ఇచ్చే ప్రార్థనల కంటే కూడా దేవుని యొక్క మాటకి మనము చెవియొగ్గాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గొల్యాతును చంపేంత శక్తి దేవుని నుంచి పొందుకోవాలని, పరిశుద్ధాత్మ తాకిడిని మీరు పొందుకోవాలని ప్రార్థిస్తాను. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యాన్ని వింటున్న వారు, ఆత్మలో కదిలింపబడిన వారు, నా తండ్రి ప్రతి ఒక్కరిని నీకు సమర్పించుకొనిచున్నాను. గొల్యాతును చంపే సామర్థ్యాన్ని ప్రభా వారు నీకు ఇవ్వబోతున్నావు దేవా, నీకు వందనాలు. ఎవరైతే అరణ్యంలో ప్రభా ట్రైన్ అవుతున్నారో ప్రభా, వారికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించండి. భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేసేవారుగా, అనేక మంది దావీదులుగా, పరిశుద్ధులుగా ప్రభా, నిన్ను సంతృప్తిపరచువారుగా, నిన్ను ప్లీజ్ చేసేవారుగా, నీ నామాన్ని, నీ రోషము గల నామాన్ని ధరించువారుగా, నీ పేరిట యుద్ధములు చేయువారుగా మార్చమని అడుగుచున్న మహాపరిశుద్ధుడా, గనుడా, సర్వోన్నతుడా, ఈ యొక్క యుద్ధము మీది, జయము మాది కదా ప్రభువా. నా తండ్రి యేసయ్య, వీరి యుద్ధములు కూడా నీవే. వీరికి జ్ఞానాన్ని అనుగ్రహించండి, నీ డైరెక్షన్ ని అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.